ఇనుగుర్తి మండలం చీన్య తండాలో ఎన్ఎఫ్హెచ్సి వారు ఏర్పాటు చేసిన సమ్మర్ లెర్నింగ్ స్కూల్ను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు డాక్టర్ పరికిపండ్ల అశోక్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తండాలో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగిన జయకృష్ణ, మోహన్లను అభినందిస్తూ బ్యాక్ టు సొసైటీ సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకుని తండా వాసులకు ఇంగ్లీష్, లెక్కలు, కంప్యూటర్, ఆటలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పై నెల 15 రోజుల పాటు ఉచితంగా తర్ఫీదునివ్వటం అభినందనీయమని, అదేవిధంగా సమ్మర్ క్యాంపునకు హాజరయ్యే విద్యార్థినీల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత పోలీసు, రెవెన్యూ, విద్యాశాఖ మండల అధికారులు తరచూ క్యాంపును సందర్శించి అమ్మాయిల సంరక్షణ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వరంగల్కు చెందిన రామకృష్ణ సేవా సమితి అధినేత, ప్రముఖ న్యాయవాది సౌమిత్రి లక్ష్మీనాచారి మాట్లాడుతూ మానవీయ విలువలు, సంస్కార దృక్పథాలు, ప్రకృతి పరిరక్షణ తదితర అంశాలపై సోదాహరణంగా విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులకు 3,000 రూపాయల విలువగల ప్రముఖ వ్యక్తుల జీవిత చరిత్రలతో కూడిన పుస్తకాలను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వివేకానంద సెంటర్కు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీనాథ్, భారతీ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ ఆడే రాజేంద్ర ప్రసాద్, ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సహజాలతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.